ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన అదృష్టం శ్రీ శుద్ధ చైతన్యానందగిరి స్వామీజీ వారు మలయాళ స్వామి పరంపరలో వారు సన్యాస దీక్షను స్వీకరించి ఎంతో ఆధ్యాత్మిక సేవ చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో వారి యొక్క సిద్ధ జ్ఞాన ఆశ్రమం అని పునుగోడు దగ్గరలో ఉంది వారి ఆశ్రమం. వారు ఇటు ఆత్మజ్ఞానాన్ని అటు వైదిక జ్ఞానాన్ని ఎంతోమందికి అందిస్తూ ఎంతోమందిలో చైతన్యాన్ని కలిగిస్తూ ఉన్నారు. వారు అనేక సార్లు నైమిషారణ్యములో అనేక కార్యక్రమాలు పెట్టడం, అలాగే ఎన్నో సిద్ధక్షేత్రాల్లో అనేక కార్యక్రమాలు జరపడం అనేది చేస్తూ ఉంటారు. వారితో సజ్జన సాంగత్యం చేయడం అనేది ఇప్పుడు మన అదృష్టం. నమస్కారం స్వామీజీ. స్వామీజీ, అందరూ ఒక ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి ఎక్కడో ఒక మూల బీజం అనేది ఉంటుంది. మీరు మలయాళ స్వామి పరంపర దాకా వెళ్ళి ఎలా ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలోకి రావడం అనేది జరిగింది? అసలు మూల బీజాలు ఎట్లా? ఈ యొక్క పరంపరలోకి రావడానికి మీరు సన్యాస దీక్ష తీసుకోవడానికి కారణమేమి? హరి ఓం. చిన్న వయసు నుంచి నేను మా ఊర్లో ఉండే శివాలయానికి వెళ్తూ ఉండేవాడిని. అక్కడ దేవుడి దర్శనం అయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని జీవితం గురించిన ఒక ఆలోచన చేస్తూ ఉండేవాడిని. ఏం కావాలి మనకి, మానవుడికి ఏం కావాలి, అసలు జీవిత గమ్యం ఏమిటి, దేనికోసం మనము ఈ భూమి మీదకు వచ్చాము. ఎంతోమంది బాగా డబ్బుండే వాళ్ళు ఉన్నారు, సుఖంగా ఉన్నారు. కానీ వాళ్ళలో సంతోషం అనేది కనపడటం లేదు, తృప్తి అనేది కనపడటం లేదు. కనుక అసలు మానవుడికి కావాల్సింది డబ్బు, కుటుంబము, ఆస్తులే కాకుండా ఇంకేదో కావాలి. అది ఏమిటి? ఈ విచారణ నాలో మొదలైంది. నా యొక్క 11వ ఏట నుంచి ఇది మొదలైంది. నేను పెరిగే కొద్దీ అది పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత అది ఎంత ఎక్కువైంది అని అంటే నన్ను ఇంట్లో ఉండనివ్వలేదు. అది కనుక్కోవాలి దీనికి సమాధానం అని ఇంటి నుంచి వెళ్ళిపోయాను. అప్పుడు చాలా ప్రాంతాల్లో తిరిగాను, సంచరించాను. ఉత్తర భారతం కూడా వెళ్ళాను. పుట్టపర్తి సత్యసాయిబాబా వారి ఆశ్రమానికి వెళ్ళాను, జిల్లెళ్ళమూడి వెళ్ళాను, అంతా తిరిగాను. మనకు తెలిసిన స్థలాలు అవే. తూర్పుగోదావరి జిల్లాలో ఉండే శాంతి ఆశ్రమానికి వెళ్ళాను. సో ఎక్కడా మనకు ఆ అన్వేషణకు సమాధానం దొరకలేదు. 1974 జనవరి నెలలో వ్యాసాశ్రమం చేరుకున్నాను. అక్కడ ఒక ఆశ్రమంలో పెద్ద ఫోటో ఉంది. ఎవరు వీరు అంటే మలయాళ స్వామి వారు. ఎక్కడుంటారంటే తిరుపతి దగ్గర ఏర్పేడు వ్యాసాశ్రమంలో ఉంటారన్నప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళి ఒక 2 నెలల పైన అక్కడ ఉన్నప్పుడు మా గురువుగారు విచార సాగరం అనే గ్రంథం మీద ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు. విద్యానంద స్వామి వారు. మనకేం తెలియదు, కానీ ఆ ఉపన్యాసాలు ఏదో శ్రద్ధగా విన్నాను నేను. 2-3 రోజులకే నాకేం అర్థమైందంటే నేను ఏ అన్వేషణతో ఇంటి నుంచి బయటకు వచ్చానో దానికి సమాధానం ఇక్కడ దొరుకుతూ ఉంది ఈ జ్ఞానోపన్యాసంలో అని నాకు అనిపించి 2 నెలల పైన అక్కడే ఉండి శ్రవణం చేసి బాగా చక్కగా ఆ విషయాన్ని గ్రహించాను. అప్పుడు ఏమనిపించింది అంటే ఒక అవగాహనకు వచ్చేసాను. నేను నా జీవితం గురించిన అవగాహనకు వచ్చేసాను. ఎన్నో జన్మల్లో మనము పెళ్లి చేసుకొని ఉంటాము, పిల్లల్ని కని ఉంటాము, కుటుంబాలు పోషించుంటాము. ఈ జన్మలో ఈ జ్ఞానం కొరకు మనము ఈ జీవితాన్ని ఎందుకు కేటాయించకూడదు అని అనిపించింది. నా అవగాహనకు తగినటువంటి జ్ఞానము అన్ని విధాలుగా నాకు సహకారము ప్రకృతి నుంచి, పరిసరాల నుంచి, వ్యక్తుల నుంచి లభించింది. ఇప్పుడు స్వామీజీ వారి దగ్గర మంత్రోపదేశం స్వీకరించి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాను. చెప్పాను వాళ్ళతో. ఒక 2 వారాలు ఏమో ఉండి వాళ్ళకి చెప్పి ఇంకప్పుడు వ్యాసాశ్రమానికి వచ్చేసాను. ఇది ఎంత జరిగింది 1974. అప్పటికి మీ వయసు స్వామి? 18 ఏళ్ళు. సో
ఒక అన్వేషణతో ఇంటి నుంచి వచ్చాను. ఆ అన్వేషణకు సమాధానం దొరికింది వేదాంతం ద్వారా. కనుక నాకు వేదాంతం అంటే, జ్ఞాన మార్గము అని అంటే చాలా ఇష్టం. ఇక ఆ తర్వాత కొన్నాళ్ళ పాటు అక్కడే ఉండి శాస్త్ర అధ్యయనం చేయాలి అని అనేక ప్రాంతాలకు వెళ్ళాను. మైసూర్ మహారాజా సాంస్క్రిట్ కాలేజీలో ఎంఏ వరకు చదువుకున్నాను. అద్వైత వేదాంతం. చిన్మయ మిషన్లో బాంబే చిన్మయ మిషన్ సందీపని సాధనాలయంలో 2.5 ఏళ్ళు అక్కడ ఉండి వేదాంత కోర్స్ చేశాను. అలాగే వినుకొండలో ఉండే గీతా మందిరంలో ఒక 6 ఏళ్ళు ఉండి అక్కడ టీచింగ్ చేశాను, శంకర భాష్యం. ఇంకా ఆ తర్వాత అటు ఇటు సంచరిస్తూ ఉన్నప్పుడు ఈ కనిగిరిలో ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా బాగా సన్నిహితమయ్యారు, శిష్యులయ్యారు. వాళ్ళు నిర్మించిన ఆశ్రమంలోనే మనం ఇప్పుడు ఉంటూ ఉన్నాము. దాదాపు ఇప్పుడు 24 ఏళ్ళుగా అక్కడ ఉంటూ ఉన్నాము కనిగిరిలో. స్వామీజీ, అసలుకి మీ యొక్క ఆహార నియమాలు కానీ, నిత్య సాధనా విధానం కానీ, అంటే మీరు మలయాళ స్వామి పరంపర నుంచి వచ్చారు కాబట్టి మీ యొక్క ఆహార నియమాలు అలాగే నిత్య సాధనా విధానం ఎలా ఉంటారు? ఇప్పుడు దాదాపులో మీకు 68, 69, 70 ఏళ్లలో కూడా ఇంత ఇదిగా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. దీనికి మూల కారణం ఏమి? వాళ్ళకి సాధన ఎలా చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు? సాధనా విధానం అని అడిగారు. ముందు దాన్ని ప్రస్తావిద్దాము. సాధ్యతే అనేన ఇది సాధనం. సాధ్యాన్ని దేని ద్వారా సాధిస్తామో దాన్నే సాధన అంటారు. దగ్గర దూరం అయితే మనం నడిచి వెళ్ళచ్చు. ఇంకా దూరం అయితే ఏదైనా వాహనం 2 వీలర్ వాడుకుంటాము. ఎక్కువ దూరం అయితే కారు వాడుకుంటాము. మరీ ఎక్కువ దూరం అయితే ట్రైన్లో కానీ విమానంలో కానీ వెళ్తాం. సో దూరాన్ని బట్టి మన యొక్క వాహనం అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక సాధన విచిత్రం ఏమిటంటే దీని గమ్యం బయట కాదు ఉండేది, ఇది లోపలే ఉంటుంది. ఆత్మజ్ఞానము అంటున్నాము. ఆత్మ అంటే ఏమిటి? నేనంటే ఎవరు? నా స్వరూపం. కనుక బహిర్ముఖంగా పరిగెత్తుతూ అన్వేషిస్తూ వెతికేటువంటి మనస్సును నాయన ఆత్మస్వరూపం నీవే, అది నీలోనే ఉంది, నీ సొంతంగా ఉంది, నీ స్వస్వరూపంగా ఉంది. కాబట్టి మనస్సును అంతర్ముఖం చెయ్యి అని అనటం ద్వారా మనము ఈ జ్ఞాన మార్గము ఎన్నోసార్లు అహం అనే పదం కృష్ణ పరమాత్మ భగవద్గీతలో వాడతాడు. అక్కడ అర్థం ఏమిటంటే ఈ 5-6 అడుగుల శరీరం ఆత్మ అని కాదు, అన్ని శరీరాల్లోనూ ఏదైతే ద్యోతమవుతూ ఉందో, చైతన్యవంతంగా ఉందో, ఏది ఎరుకతో ఉందో, తెలుసుకుంటూ ఉందో అది ఆత్మస్వరూపం. శరీర, ఇంద్రియ, ప్రాణ, మనో, బుద్ధి, అహంకారాలకు ఇంకా అంతరంగంలో వీటన్నిటికీ సాక్షిగా ఏదైతే ఉండి వీటినన్నిటినీ నడిపిస్తూ ఉందో అది ఆత్మస్వరూపం. దాన్ని మనము తెలుసుకోవాలి, అనుభవించాలి. కాకపోతే అడ్డంకులు ఏమిటి అంటే ఇప్పటివరకు ఏ పదాలు నేను వాడానో ఆ శరీరం కానీ, ఆ ఇంద్రియాలు కానీ, ఆ మనస్సు కానీ, ఆ బుద్ధి కానీ, ఆ అహంకారం కానీ అవన్నీ ఆటంకాలుగా ఉంటాయి. కారణం అవి బయటికి లాక్కెళ్తూ ఉంటాయి. పంచభూతాల్లోకి లాక్కెళ్ళి అక్కడ ఏదో సుఖం ఉంది అని వాటి వైపు లాక్కెళ్తూ ఉంటాయి. దాన్ని మనం నిగ్రహించి మనసును అంతర్ముఖం చేయాలి. తన అంతరంగంలోనే ఉండేటువంటి ఆ ఆత్మస్వరూపాన్ని, దాన్నే పరమాత్మ స్వరూపం అంటాం, దాన్ని తెలుసుకోవాలి. మనకు వేదాల్లో 4 వేదాలైతే ఆ 4 వేదాల్లోనూ మహావాక్యాలు చూస్తే ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, సామవేదం తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అథర్వణ మహావాక్యం అహం బ్రహ్మాస్మి. సో ఇక్కడ బ్రహ్మ అనేది ఏమిటంటే నీ యొక్క అంతరంగంలో ఉంటూ ఏదైతే అన్నిటినీ తెలుసుకుంటూ ఉందో, సాక్షిగా ఉందో, అందరిలోనూ అదే ఉంది, అన్నింటిలోనూ అదే ఉంది. ఆ తత్వాన్నే బ్రహ్మ అని అక్కడ అన్నారు. 18 మెట్లు ఎక్కి
40 రోజులు దీక్ష ఉన్న తర్వాత శబరిమలలో సన్నిధానం దగ్గరికి వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నప్పుడు అక్కడ మనం కొంచెం తల ఎత్తి చూస్తే ఇటువైపు అటువైపు ఒక మహావాక్యం కనపడుతుంది. ఆ మహావాక్యమే తత్వమసి అని. అంటే అయ్యప్ప స్వామి ఏం బోధిస్తున్నారండి అంటే, ఒరే నాయన, నువ్వెంతో కష్టపడి నా దగ్గరికి వచ్చావు, నన్ను దర్శనం చేసుకున్నావు, ఇప్పుడు నా బోధన స్వీకరించు. అదేమిటంటే తత్ ఆ పరమాత్మయే, త్వం నీవుగా, అసి అయి ఉన్నావు. దాన్ని తెలుసుకుంటే ఇక నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు అనే బోధే అయ్యప్ప స్వామి యొక్క బోధ. అది ఇటువైపు మలయాళంలోనూ ఇటువైపు సంస్కృతంలోనూ ఉంటుంది శబరిమలలో. సో అది అందువల్ల ఇది సాధన విధానం. ఇంకా ఈ సాధన గురించి ధ్యానము సరైన సాధన, జపము సరైన సాధన, లేదా ప్రాణాయామం సరైన సాధన, సేవ కర్మయోగం సరైన సాధన అని మీరు అడగచ్చు. నెక్స్ట్ ప్రశ్న అదే. అన్నీ సాధనలే, ఒక్కొక్కటి ఒక్కొక్క నేపథ్యం నుంచి మనకు అందే. వాటిని మనము సమన్వయం చేసుకోవాలి. ఒకటే నేను చేసుకుంటూ పోతూ ఉంటానంటే లాప్ సైడెడ్ డెవలప్మెంట్. అన్నీ మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరికి రుచి ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. సో ఇప్పుడు కర్మయోగం ఏం సామాన్యమైన విషయం కాదు. బాలగంగాధర్ తిలక్ వారిని బ్రిటిషర్స్ బంధించి మాండలే జైల్లో బంధించినప్పుడు బర్మాలో 6 ఏళ్ల పాటు ఆయన జైల్లో ఉంటే కొన్ని రోజుల తర్వాత ఆయన భగవద్గీతకు భాష్యం రచించారు. అదే గీతా రహస్యం అనే పేరుతో బాగా ప్రసిద్ధి చెందింది. దాంట్లో ఆయన ఏమంటారంటే ప్రధానంగా కర్మయోగమే భగవద్గీత యొక్క సందేశము అని అంటారు. నీ కోసం నువ్వు చేసుకోవటం కాకుండా చుట్టూ ఉండే సమాజం కోసం, ప్రపంచం కోసం, లోకం కోసం, దేశ హితం కోసం ఉమ్మడి దృష్టితో నీవు పరులకు చేసింది నీ అహంకారాన్ని అది ఎన్హాన్స్ చేస్తుంది, విశాలం చేస్తుంది, నీ అజ్ఞానం పోతుంది, నీకు పరమాత్మ యొక్క ప్రాప్తి కలుగుతుంది అని వారు కర్మయోగ రహస్యాన్ని దాన్ని చాటారు. నిజంగా మనస్సును వంచి అహంకారాన్ని తెంచి సేవాభావంతో ఇతరులకు వాళ్ళకి హితం చేకూరిస్తే చాలు అనే భావంతో చేస్తే చాలా గొప్ప చిత్తశుద్ధినిస్తుంది కర్మయోగం. అలాగే భక్తి యోగం, అలాగే ధ్యాన యోగం. సో వాళ్ళ నేపథ్యాన్ని బట్టి వాళ్ళు దాన్ని ఆ మార్గాన్ని ఎన్నుకుంటారు, ఆ మార్గంలో పయనిస్తారు. కానీ ఏదైనా సరే దయచేసి మీకు చెప్పేది ఏమిటంటే, ఏ సాధన నుంచి మొదలుపెట్టినా అహంకారము తరుగుతూ ఉండాలి, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాదులను తరుగుతూ ఉండాలి, నిగ్రహించుకోవాలి. మనస్సు సులభంగా అంతర్ముఖం అవ్వాలి, వాసనలు తగ్గాలి. దారేషణ, ధనేషణ, పుత్రేషణ ఈ వాసనలు తగ్గాలి. అప్పుడు అతడికి ఏది పట్టుకున్నా కానీ సాధన ఉంటుంది. స్వార్థ దృష్టితో చేస్తే సాధన కూడా బంధం అవుతుంది. నిస్వార్థ దృష్టితో, జీవిత గమ్య దృష్టితో మనస్సును లయం చేసి ఏ చిన్న సాధన తీసుకున్నా కానీ అది గమ్యానికి దగ్గరగా తీసుకెళ్తుంది. అక్కడ అహంకారం లయం అవ్వాలి, తరిగిపోవాలి. ఈ శరీర దృష్టి తగ్గాలి, మనోదృష్టి తగ్గాలి, ఇక ఆధ్యాత్మిక దృష్టి పెరగాలి. ఆ ఆధ్యాత్మిక దృష్టి పెరిగినప్పుడు ఆ వ్యక్తి యొక్క మాటల్లోనూ, చూపుల్లోనూ, స్పందనలోనూ దివ్యత్వం ఉట్టిపడుతూ ఉంటుంది, ఎంతో లోతుతనం పెరుగుతుంది. ఈ విధంగా సాధన అనేది సాధ్యతే అనేన ఇది సాధనం. మన సాధన ఏది మన సాధ్యాన్ని దగ్గరికి తీసుకొస్తుందో, అనుభవింపచేస్తుందో అది సాధన అంటారు. అయితే మనది జ్ఞాన మార్గం. ఈ జ్ఞాన మార్గంలో సాధ్యము మనలోనే ఉంది, సాధన మనలోనే జరగాలి. సాధ్యం ఏమిటి? ఆత్మ ఎక్కడుంది? అది మన స్వరూపంగా ఉంది. సాధన ఎక్కడ జరగాలి? మనలోనే జరగాలి. విచారణతో.
విచారణ. ఇప్పుడు రమణ మహర్షి అంటారు, కిం స్వరూపమీత్యాత్మదర్శనే అవ్యయా భవా పూర్ణచిత్ సుఖం. కిం స్వరూపం, నా యొక్క స్వరూపం ఏమిటి అని విచారణ చేసి, ఏమిటి నేనెవరు అని విచారణ చేసి ఆత్మను గనుక దర్శించాడు అంటే అతనికి అవ్యయ మార్పు లేనటువంటి, అభవ పుట్టుక లేనటువంటి, పరిపూర్ణమైనటువంటి అంతరంగ సుఖం లభిస్తుంది అంటాడు ఆయన. సో దేన్ని దర్శించటం వల్ల? తన స్వరూపాన్ని తాను దర్శించటం వల్ల. ఇది చాలా ముఖ్యం. అందరూ కూడా ఆ విగ్రహాన్ని దర్శించాలి, ఈ కొండ మీద ఉండే దేవుణ్ణి దర్శించాలని ప్రతి సంవత్సరం పరిగెత్తూ ఉంటారు. నేను నా స్వరూపం ఏమిటనేది కనుక తెలుసుకున్నాను అంటే ఇక నీకు అంతరంగంలో అనంతమైనటువంటి సుఖం లభిస్తుంది అంటారు. సో వారు చెప్పిన దాన్ని బట్టి బయట ఉండే విగ్రహాన్ని కాదు, నిగ్రహం శీలించి నీలో ఉండే పరమాత్మ దర్శనాన్ని, ఆత్మదర్శనాన్ని చేసుకున్నావంటే జీవిత గమ్యం అంతటితో పరిసమాప్తి అవుతుంది. మన ఉపనిషత్తులన్నీ చెప్పేది ఇదే, భగవద్గీత చెప్పేది ఇదే, ఆత్మబోధ చెప్పేది ఇదే, ఆధ్యాత్మిక జ్ఞానం అంతా కూడా చెప్పేది. ఆధ్యాత్మికం అంటేనే అధి ఆత్మని తిష్టతి ఇది అధ్యాత్మ. తనలోనే ఏ ఆత్మస్వరూపం ఉందో దాని గురించినటువంటి జ్ఞానము, అవగాహనే ఆధ్యాత్మిక జ్ఞానము అని అంటారు. ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎవరైతే సాధన చేస్తున్నారో అతడు ఆధ్యాత్మిక సాధకుడు అని అంటారు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఏ గ్రంథం బోధిస్తుందో దాన్ని ఆధ్యాత్మిక గ్రంథము అని అంటారు. సో మనం భక్తి మార్గంలో ఉంటే అది ఆధ్యాత్మికం కాదు. ఎందుకు అనంటే నిన్ను ఎక్కడికో క్షేత్రానికి తీసుకెళ్తుంది, కొండ మీదకు తీసుకెళ్తుంది అంటే అది ఆధ్యాత్మిక సాధన కాదు. నీ మనసును అంతరంగం వైపు తీసుకెళ్ళాలి, ఆత్మస్వరూపాన్ని దర్శింపచేయాలి, అప్పుడు అది ఆధ్యాత్మిక మార్గం అవుతుంది అని తెలుపు. మీరు అంతర్ముఖ సాధన గురించి చెప్పారు. బహిర్ముఖంగా మీరు అన్నట్లు భక్తి మార్గం కావచ్చు, మంత్రజపం కావచ్చు, సంకల్ప సహితంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంటే సంకల్ప సహితంగా జపం చేయొచ్చు, ఈ సంకల్పం నెరవేరుతుంది ఈ మంత్రం చేస్తే అనొచ్చు, లేకపోతే ఈ ధ్యానం చేస్తే ఇది వస్తుంది అనొచ్చు. ఈ సంకల్ప సహితంగా జరిగేటటువంటి సాధనని ఆధ్యాత్మిక సాధనలు అనొచ్చా, ఆత్మ సాధనలు అనొచ్చా, అవి ఏ పరిధిలోకి వస్తాయి, అవి దాన్ని ఎలా విశ్లేషణ చేయాలి? సంకల్పంలో మనం వెలిబుచ్చుతాం ఏ గమ్యం కోసం మనం చేస్తున్నాము అనేది. దాన్ని బట్టి అది ఆధ్యాత్మిక సాధన కాదా అనేది తెలిసిపోతుంది. ఎక్కువ భాగం లౌకిక ప్రయోజనాల కొరకు ఈ సంకల్పం సాగుతూ ఉంటుంది, ఆ ప్రకారంగా అటువైపు సాగుతూ ఉంటాయి. కానీ ఎక్కువగా మూర్తి ఆరాధన, మూర్తి పూజ, నైవేద్యం ఇవన్నీ ఎక్కువగా కోరికలను బేస్ చేసుకునే చేస్తూ ఉన్నారు. 12వ శతాబ్దంలో వచ్చినటువంటి ఒక మహానుభావుడు అన్నమయ్య, ఆయన 4 విధాలుగా ఈ భక్తి మార్గాన్ని మనకు పరిచయం చేశారు. మొట్టమొదట వలపు పాటలు పాడాడు, ప్రేమ పాటలు పాడాడు, గృహస్థాశ్రమంలో ఉంటూ ఆ విధంగా పాడాడు. ఆ తర్వాత దేవుడి యొక్క భక్తి పాటలు పాడాడు. ఆ తర్వాత బ్రహ్మం ఒక్కటే అన్నాడు. ఆ తర్వాత అంతర్యామి, సర్వాంతర్యామి అనే విధంగా ఆయన జీవితాన్ని ముగించాడు. ఇది నిజంగా అసలైన ప్రయాణం. ఇది అందరికీ నచ్చే విధంగా ఉంటుంది ఆ ప్రయాణం. సో మనం ఎక్కడ ప్రారంభించినా కానీ ఎక్కడికి చేరుకోవాలి? అంతర్యామి. అయితే స్వామి, సాధనలో ముందుకు వెళ్ళాలి అంటే మనిషి యొక్క ఆహార వ్యవహారాలు, జీవన శైలి ఏ విధంగా ఉండాలి? ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఎవరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నా కానీ దయచేసి ఆరోగ్యాన్ని కూడా పాటించాలి అని వారు తెలుసుకోవాలి. నేను ఆధ్యాత్మికంగా వెళ్తున్నాను కాబట్టి ఆరోగ్యాన్ని పట్టించుకోను, ఆరోగ్యం చెడిపోయిన తర్వాత మందులతో నేను నయం చేసుకుంటానంటే అది తప్పు, సరైన దృష్టి కాదు అది. అలాగే ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటాను యోగ మార్గం ద్వారా,
లేకపోతే ఆసనాల ద్వారా, ఆహార నియమం ద్వారా, అంటే ఆ జీవన శైలి ద్వారా ఆధ్యాత్మిక నాకు వద్దు అంటే అది కూడా సరికాదు. ఆరోగ్యంతో తొణికిసలాడే వ్యక్తి యొక్క మనస్సు తప్పకుండా ఆధ్యాత్మికానికి తీసుకెళ్తుంది. ఎందుకంటే బోలెడంత సమయం మిగులుతుంది కాబట్టి అతను సంపూర్ణ ఆరోగ్యంతో విరాజిల్లుతూ ఏంటి ఈ సృష్టి అని ఆశ్చర్యపోయి ఆధ్యాత్మికానికి చేరుకుంటాడు. బాహ్య ప్రకృతికి దగ్గరవుతే మనకు అదే అంతర్ప్రకృతికి తీసుకెళ్తుంది. అంతర్ప్రకృతికి దగ్గరవుతే సాధన ద్వారా అదే బాహ్య ప్రకృతికి దగ్గర చేస్తుంది. కనుక ఆరోగ్యము ఆధ్యాత్మికము రెండూ కూడా ఎడమ కుడి రెండు చేతుల్లాగా నడవాలి. ఎవరికైనా ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఆరోగ్యం బాగలేదంటే వాళ్ళ యొక్క మార్గం పరిపూర్ణమైంది కాదు. ఎవరైనా ఆరోగ్యం బాగుంది ఆధ్యాత్మికం తెలియదు అంటే వాళ్ళ యొక్క మార్గం పరిపూర్ణమైంది కాదు అని తెలుసుకోవాలి. ఇక ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ఎట్లాగా? మొట్టమొదట దీన్ని నిగ్రహించుకోవాలి. మన సమయాన్ని సద్వినియోగంగా వాడుకోవాలి. బ్రాహ్మీ ముహూర్తం అని చెప్పారు. అది ఎంతో మంచి శ్రేష్టమైనటువంటి ముహూర్తం. అది 40 నిమిషాలు, 3:20 నుంచి. ఆ సమయంలో కాలకృత్యాలకు సమయాన్ని వేస్ట్ చేయకుండా సాధన కూర్చోవాలి. ఏకాగ్రతతో కూడుకున్న సాధన ఏదైనా చేయాలి. మనం 3:20 నుంచి 4 గంటల వరకు ఏదైనా, అదే చలికాలం అయితే ఇంకొంచెం లేట్గా 3:40 నుంచి అనుకోండి. ఆ సమయంలో ఏకాగ్రతతో కూడుకున్న సాధన చేయాలి. అది ఏదైనా కావచ్చు, మీరు మీ ఇష్టం. ప్రాణాయామం కానీ ధ్యానం కానీ. బ్రాహ్మీ ముహూర్తం నుంచి మొదలుకొని మన సమయాన్ని సద్వినియోగం చేసి ఆహారాన్ని పొదుపుగా తీసుకోవాలి. శరీరం నిలబడటానికి ఆహారం తీసుకోవాలి, కానీ నాలుకను తృప్తిపరచడానికి కాదు. ఆకలి ఉందా లేదా అనేది మీకు తెలుస్తుంది, మీ శరీరానికి తెలుస్తుంది. అప్పుడు దానికి ఆహారం వేయాలి. ఎవరో అడుగుతున్నారు, బలవంతం చేస్తున్నారని మనము ఆహారాన్ని వేయకూడదు. రెండవది, మనకు పెద్దలు ఏమని చెప్పారు? ఏకభుక్తో మహాయోగి, ద్విభుక్తో మహాభోగి, త్రిభుక్తో మహారోగి, చతుర్భుక్తో ఎత్తుకొండు పోగి. అందువల్ల 4 సార్లు తినటము, 3 సార్లు తినటము తెలియక చేస్తుంటారు. అందరూ కూడా తెలియక చేస్తారు. కానీ విషయం తెలిసిన తర్వాత జాగ్రత్త పడాలి. మనం ఈ కాఫీలు టీలు అనేవి అసలు వద్దు. కాఫీ తాగటం వల్ల మన చర్మానికి మన శరీరం ఉత్పత్తి చేసే సహజమైన తైలం అందదు. అందువల్ల మీరు కాఫీ తాగుతూ ఉంటే ఆ తాగేటువంటి దక్షిణ భారతం వాళ్ళని చూడండి, త్వరగా తల నెరిసిపోతుంది. అంటే వాళ్ళకు సహజమైన తైలం అందట్లేదు అన్నమాట. తర్వాత జిల కూడా పుడుతుంది. సెన్సిటివ్గా ఉండే పీపుల్కి తల ఒళ్ళు జల పుడుతుంది. కనుక కాఫీ అసలు మంచిది కాదు. దయచేసి ఒకటి వినండి, ఏంటంటే మన శరీరంలో 5 లీటర్ల బ్లడ్ ఉంది. ఇది ఆల్కలైన్ బ్లడ్. ఇది అంటే క్షారగుణం కలిగింది. మనం తాగే పానీయాలు కానీ ఆహారం కానీ క్షారగుణం కలిగినది, ఆల్కలైనిటీ ఉండాలి. కానీ మనము యాసిడిక్ డ్రింక్స్ కానీ యాసిడిక్ ఫుడ్స్ కానీ ప్యాకేజ్డ్ ఫుడ్స్ కానీ తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ తీసుకుంటే యాసిడిటీ పెరిగి రక్తంలో మార్పులు వచ్చేసి నొప్పులతో ప్రారంభమై ఇక పలు రోగాలకు దారితీస్తుంది. అందువల్ల జాగ్రత్తను పాటించాలి. నిజమే, కాఫీ తాగితే మనస్సు తేలిగ్గా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. ఎంతసేపు? ఒక అరగంట గంట మళ్ళీ తాగాలి అనిపిస్తుంటుంది. అందువల్ల బయట వస్తువు మీద ఆధారపడటం మంచిది కాదు. పంచభూతాలు, వాటిల్లో నీరు శ్రేష్టమైనది. ఆ నీరు కూడా ఆల్కలైన్ నీరుగా ఉంటే మంచిది. చెరువుల్లో ఉండేది, కుంటల్లో ఉండేది, బావుల్లో ఉండేది, నదిలో ఉండేది, ఇవన్నీ కూడా బెస్ట్ ఆల్కలైన్ వాటర్.
మన లాలాజలం మంచి ఆల్కలైన్ ద్రవం ఇది. సో మనము ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి వీలైనంత వరకు సహజమైన జీవన విధానాన్ని శీలించటం, పాటించటం మంచిది. దీనికోసం నియమబద్ధమైన జీవన శైలిని మనం అలవర్చుకోవాలి. ఏదంటే అది తినటం, ఏదంటే అది తాగటం, ఎవరో ఏదో చేస్తూ ఉన్నారని మనం కూడా అది చేయటం అది సబబు అనిపించుకోదు. స్వామీజీ అందరూ తాగుతున్నారు కదా, అవి తాగకపోతే ఉండలేమే అని అంటూ ఉంటారు. అది వాస్తవం కాదు. మన ఋషులు, మునులు, గొప్పవాళ్ళు, యోగులు, దీర్ఘకాలం జీవించిన వాళ్ళందరినీ చూడండి, వాళ్ళు ఎలా ఈ శరీరాన్ని కాపాడుకున్నారో. మన గట్ ఎంత ఆరోగ్యంగా ఉంటే మన బ్రెయిన్ అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఆ గట్లో పేగులు, పొట్ట ఇవన్నీ కూడా మనం సాధ్యమైనంత వరకు న్యాచురల్గా ఉంచుకోవాలి, చల్లగా ఉంచుకోవాలి. అప్పుడు బ్రెయిన్ కూడా హాయిగా చల్లగా ఉంటుంది. కనుక ఆరోగ్యము అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. నిజంగా ఆరోగ్యంతో ఉండేవాడు, నేను ఇంకా సంపూర్ణంగా సిద్ధిని సాధించలేదు ఆరోగ్యంలో, కానీ దగ్గరికి వస్తూ ఉన్నాను. ఐఎమ్ గోయింగ్ టు గెట్ టు ద 100% సక్సెస్. రోజు 2 గంటలు మినిమం, ఉదయం 1:30, 1:30, 2 గంటలు, సాయంకాలం 1 అరగంట భ్రామరి కుంభకం చేస్తూ ఉన్నాను. అది మొత్తం శరీరాన్ని అంతా కూడా శుభ్రం చేస్తూ ఉంది. మంచి ప్రాణాయామము ఏకాగ్రతగా చేస్తున్నాను, బాగుంది. అది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కానీ దానికి తగినట్లుగా ఆహార నియమం కూడా పాటిస్తున్నాను. ఉదయం 9:30కు భోంచేస్తే సాయంకాలం 6:30కు కొంచెం ఆహారం, ఏదైనా కొబ్బరి ఇట్లాంటివి తీసుకుంటాను. ఇంకంతే. ఇంకా మధ్యలో ఏం తినేది లేదు, అంతే, ఖాళీగా ఉంటాను. తర్వాత మనం లాంగ్ గ్యాప్స్ ఎప్పుడు ఇస్తాము ఆహారంలో? ఉదయం 9:30కు సాయంకాలం 6:30, 6:30, 7 అవుతుంది అనుకోండి. ఎన్ని గంటల గ్యాపు? 8 గంటలు. 8 గంటల కంటే పైన గనక మనం ఉపవాసం ఉంటే దాన్ని ఆటోఫాగీ అంటారు, ఇంటర్మిటెంట్ ఉపవాసం అని అంటారు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది అంటే, మన క్యాన్సర్ కణాలు ఉన్నాయనుకోండి, క్యాన్సర్ కణాలు ఎట్లా జీవించాలంటే మనం తినే ఆహారంతోనే జీవిస్తాయి. ప్రత్యేకంగా దానికి ఆహారం అంటూ ఏం లేదు. మనం మామూలు కణాలకు శరీరానికి వేసే ఆహారాన్ని అవి తీసుకుంటాయి. ఎప్పుడైతే మీరు ఆహారాన్ని వేయకుండా ఉంటారో వాటికి ఆహారం అందక చచ్చిపోతుంది. కనుక లాంగ్ గ్యాప్స్ ఉండటం, 2 ఆహారాలు తీసుకోవటం చాలా మంచిది. మనం చేసే పనికి అది చాలు. సరే, పొలంలో ఏదో పని చేస్తున్నారు, ఎండలో తిరుగుతున్నారు, వాళ్ళు తినేది వేరే, అది వేరే విషయం. కనుక ఆహారం మనము శరీర ఉనికికి, జరుగుబాటుకు తినాలి, కానీ నాలుకను రుచిగా ఉంచుకోవడానికి కాదు. ఇది ఆహార విషయంలోనే కాదు, ఆరోగ్యాన్ని మనము అనేక పద్ధతులు ఉన్నాయి, ఎన్నో పాటించాలి. మనము ఆహారం ఒక్కటే కాదు. గరుకైన నేల మీద ఉత్త కాళ్ళతో నడవటం, భూమి మీద వీలైనంత వరకు భూమి మీద నడిస్తే ఈ శరీరంలో ఉండే వేడిని లాక్కుంటుంది భూమి, తల్లి ఆమె భూమి. రాత్రిపూట పడుకునే ముందు ఆముదం పూసుకోవటం, బొడ్డుకు, తలకు, కాళ్ళకు ఎంతో మంచి పద్ధతి. ఈ విధంగా ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. వాటిని మన పూర్వీకులు ఆచరించారు. వాటిని వీలైనంత వరకు పాటించడం, ఎంత వీలైతే వీలు చేసుకొని చేస్తామో అప్పుడు అంత బాగుంటుంది. నాకు వీలు లేదు, టైం లేదు అని అంటే మాత్రం శరీరం వినదు. యముడు అస్సలు వినడు, కాచుకొని ఉంటాడు. తర్వాత ఈ కాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటే మన జీవితం అంత ఆరోగ్యంగా ఉంటుంది. కాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మనం దాన్ని తగిన విధంగా ఉంచుకోవాలి. అన్నిటికీ సుఖానికి అలవాటు పడి కోల్పోతూ ఉన్నాము, మనం ఒరిజినాలిటీని కోల్పోతున్నాము. శరీరం కదులుతూ ఉండాలి, మనస్సు స్థిరంగా ఉండాలి. శరీరాన్ని ఏమో కదలకుండా స్థిరంగా ఉంచుతున్నాము, మనస్సునేమో ఈ మీడియా ద్వారా, వీటి ద్వారా, సినిమాల ద్వారా
వీటి ద్వారానేమో చంచలంగా తయారు చేస్తూ ఉన్నాం. పూర్తి ఎగనెస్ట్గా అయిపోతుంది. కనుక ఆరోగ్య సూత్రాలు మంతెన సత్యనారాయణ గారి యొక్క వీడియోలు చూడండి, అనేక విషయాలు చెప్తూ ఉంటారు. వారు వాటిలో వీలైనంత వరకు పాటించండి. నాలికకు బానిస కావద్దు. సాయంకాలం వీలైనంత త్వరగా 6:30 పొద్దుపోయేలోపు ఆహారం ముగించేస్తే అది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆహారం తీసుకున్న ఒక 2 గంటల గ్యాప్తో నిద్రపోవచ్చు. ఎప్పుడో లేటుగా పడుకోవటం, లేటుగా తినటం ఇవన్నీ కూడా మన శరీర సహజ జీవ గడియారాన్ని మన మాట వినకుండా కృత్రిమమైనటువంటి గడియారాన్ని పాటిస్తూ చేస్తూ ఉన్నాము. అది తప్పు. అయితే స్వామి, ఎంతోమంది యోగ జ్ఞానాన్ని, యోగ విద్యని నేర్చుకోవాలనుకుంటుంటారు. కొంతమంది మీ మార్గం వచ్చేసరికి విచారణ అన్నారు, జ్ఞాన మార్గం విచారణ. జ్ఞాన విచారణ మార్గాల్ని అర్థం చేసుకోవాలన్నా, లేకపోతే సాధనా మార్గంలోకి రావాలన్నా వారికి ఉండవలసిన అర్హతలు ఏంటి? ఎక్కువ మంది నామ సాధనలో ఉంటూ ఉంటారు. మన ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా మన కనిగిరి నామ సాధన. ఇప్పుడు అక్కడికి నైమిషారణ్యంలో క్యాంప్ జరిగితే సాధనా శిబిరంలో వచ్చిన వాళ్ళందరూ 24 గంటలు హరేరామ సంకీర్తనం పాడుతూ ఉంటారు. వాళ్ళకి అది తప్ప ఇంకో రెండవది తెలియదు. మనం ఈసారి వెళ్ళి అక్కడ వాళ్ళకి అనేక ఉన్నతమైనటువంటి విషయాలు పరిచయం చేశాం. జ్ఞాన సాధనకు రావాలి అని అంటే కొంత ఒక సూక్ష్మత ఉండాలి వాళ్ళకు. అందరికీ వీలు కాదు. కొంత సూక్ష్మత ఉండాలి, కొంత చదువు ఉండాలి, మహాత్ముల యొక్క సాంగత్యం ఉండాలి. వాళ్ళు సరైన మార్గంలో పయనించేవారుగా ఉండాలి. ఏది ఆధ్యాత్మిక మార్గంలో ఆధ్యాత్మిక శాస్త్ర పరిచయంతో ఉండే మహాత్ముల యొక్క సాంగత్యం ఉన్నది అంటే వాళ్ళు చక్కగా ఈ మార్గంలోకి వస్తారు. దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. భగవంతుడి యొక్క కరుణ ఉంటే ఈ 3 దొరుకుతాయి. మానవ జన్మ, ముముక్షుత్వం, మోక్షోమే భూయాత్వితి ఉత్కట ఆకాంక్ష. నాకు ఈ జీవితంలో మోక్షమే కావాలి, ఇంకొకటి కాదు అనేటువంటి బలీయమైన కోరిక. ఇక 3వది మహాత్ములతో సాంగత్యం. ఇవి 3 భగవంతుడి కరుణ ఉంటేనే లభిస్తుంది అంటారు. ఇప్పుడు మనకు భగవంతుడి కరుణ ఉందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది? ఎవరికి తెలుసు? అదంతా జరిగిన తర్వాత అప్పుడు అనాలి, ఓ వీడికి భగవంతుడి యొక్క కృప ఉంది, దయ ఉంది, అందుకని వీడు ఆధ్యాత్మికంలోకి వచ్చాడు అని అంటారు. సో మహాత్ముల యొక్క ప్రవచనాలు వింటూ ఉంటే 1970ల్లో 60ల్లో 80ల్లో విద్యాప్రకాశానంద స్వామి వారి యొక్క ఉపన్యాసాలు తండోపతండాలుగా వినేవాళ్ళు. ఎంతోమంది ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని సీరియస్గా తీసుకున్నారు. అందరూ కాదు, కొంతమంది. అలాగే సుందర చైతన్య స్వామి వారి యొక్క ఉపన్యాసాలను కూడా వేల మంది వింటూ వచ్చారు. సో ఎంతోమంది ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని తీసుకున్నారు. ఆధ్యాత్మిక రంగానికి, భక్తి మార్గానికి వచ్చినట్టుగా ఎక్కువ మంది రారు. ఎందుకంటే ఇక్కడ కొంత ఆలోచన విధానం సూక్ష్మంగా ఉండాలి, తర్కం చేయాలి, అవగాహన కావాలి, ఎక్స్ప్లోరేషన్, అన్వేషణ, తన బుద్ధితో అన్వేషణ చేయాలి. ఇది అందరూ చేయలేదు. కనుక కొంతమంది దీనికి రాగలుగుతారు. మహాత్ముల యొక్క జ్ఞాన ఉపన్యాసాలు విన్నవాళ్ళు కూడా రాగలుగుతారు. పూర్వజన్మ సంస్కారం అనండి, దైవ కరుణ అనండి, ఆ విధంగా వాళ్ళు రాగలుగుతారు. ఇది విషయం. ఇప్పుడు మనది సనాతన ధర్మము అంటారు. సనాతన ధర్మం పేరుతోనే అన్ని భగవద్గీత కానీ అన్నీ బోధిస్తున్నారు. దానికి ఇప్పుడు హిందూ ధర్మము అనే పేరుతోనో లేకపోతే హిందూ మతం అనే పేరుతోనో వచ్చింది అంటే చెప్తూ ఉన్నారు. మతంలో ఉన్నటువంటి చాలామంది జ్ఞానాన్ని కానీ అలాగే దానిపైన ఉన్న జిజ్ఞాసని కానీ సాధనని పట్టుకోకుండా ఒక మూర్ఖత్వ ధోరణిలో మతం అనే ఒక ట్యాగ్ని పట్టుకొని వెళ్తున్నారు. మతము ముఖ్యమా, ధర్మము ముఖ్యమా, సత్యము ముఖ్యమా, ఏది ముఖ్యము తేల్చుకోవాల్సింది ఏంది అంటే నాకు కొన్ని సందర్భాల్లో చూస్తున్నప్పుడు కొంతమంది వేసే ప్రశ్నలు,
హిందుత్వ వాదం పేరుతో జరుగుతున్న ప్రశ్నలు కానీ, లేకపోతే వేరే మతాల నుంచి ఫేస్ చేస్తున్నటువంటి ప్రశ్నలు కానీ కొన్ని ఎటు ఏంటి అనేది అంటే ఒక్కోసారి కటువుగా అనిపిస్తుంది. నాకు మతానికి, ధర్మానికి, సత్యానికి ఉన్న వ్యత్యాసం ఏమి, సారూప్యత ఏమి, అసలుకి దేన్ని ఆచరించాలి, ఎంతవరకు పట్టుకోవాలి, ఎంతవరకు నిలబడాలి అనేది ఒక ఘర్షణ. ఆ ఘర్షణకి మీ సమాధానం? ఇప్పుడు నేను చెప్పబోయే వాటిని సత్యాలుగా స్వీకరించండి. ఇవి మీ యొక్క మనసును ఆశ్చర్యపరుస్తాయేమో, మీ అంతరంగాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తాయేమో. కనుక వాటిని స్వీకరించి జీర్ణం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు దీన్ని నిష్పక్షపాతంగా అర్థం చేసుకోండి. మతి నుంచి బయలుదేరేదే మతము. అది అనేక పేర్లున్నాయి. హిందూ మతము, క్రిస్టియన్ మతము, బౌద్ధ మతము, హిందూ మతము ఇత్యాది. ధర్మము అనంటే ధారణే, ఏది ధరింపచేస్తుందో, దేన్ని పట్టుకోవటం వల్ల మనల్ని చెడు నుంచి మంచి వైపు సాగేటట్టుగా చేస్తుందో అదే ధర్మము. తర్వాత నీ మనస్సు దేవుడు బయట ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, గుడిలో ఉన్నాడు, కొండ మీద ఉన్నాడు అనేంతవరకు అది మతమే. ఆ దేవుడు నీ స్వరూపంగా ఉన్నాడు, నీ అంతరంగంలో ఉన్నాడు, నీకు అందుబాటులో ఉన్నాడు, నీ యొక్క స్వరూపంగా ఉన్నాడు అంటే అది ఆధ్యాత్మికం, అది సత్యం. అందుకనే లలితా సహస్రనామాల్లో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అనే ఒక నామం 157 శ్లోకం. కాదు 30 లోపే ఉండేది ఆ శ్లోకం, అంత దూరం లేదండి. తర్వాత రెండవది మీకు లలితా విష్ణు సహస్రనామంలో 10వ శ్లోకంలో స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వన అనే పదం వస్తుంది. స్వయంభూ అంటే ఏమిటి? ఎప్పుడూ కూడా ఎవరు రెడీ. అదేదో నువ్వు ప్రార్థన చేయటం వల్ల 6 అడుగుల విగ్రహంగా ప్రత్యక్షమైంది అనేది అది కల్పితమే కానీ వాస్తవం కాదు. స్వయంభూ అనేది ఎప్పుడూ వెలుగొందుతూ ఉంటుంది నీలో. ఇది ఆత్మను గురించే కానీ అంతేగాని ఒక విగ్రహం గురించి కాదు. వాస్తవాలు మీరు స్వీకరించడానికి సిద్ధంగా లేకపోతే కఠినంగా ఉంటాయి. అబ్బా ఏంటి ఇట్లా చెప్తూ ఉన్నారు అని అనిపిస్తుంది. ఎవరైతే ఈ భక్తి మార్గంలో ఉంటూ ఎమోషనల్గా ఒకదానికి క్లింగ్ అయి ఉంటారో వాళ్లకు ఏమిటి ఇంత కఠినంగా ఉన్నాయో ఈ మాటలు అనిపిస్తుంది. కానీ వాస్తవం ఇది. ఆధ్యాత్మిక దృష్టి నుంచి చూసినప్పుడు ఇది వాస్తవం. తర్వాత ఆదిశంకరాచార్యుల వారు 8వ శతాబ్దంలో వచ్చారు. వారు వచ్చినంత వరకు సనాతన ధర్మం ఉండేది. అదంతా కూడా ఆధ్యాత్మిక దృష్టితో ఉండేది, అందరికీ అందుబాటులో ఉండేది. ఎక్కడ ఎవరికి ఈ స్థాయి తరతమ భేదాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అతిశూద్ర, పంచమ, అంటరాని వాళ్ళు ఇవి ఉండేది కాదు. అందరూ ఒక మంచి సొసైటీ లాగా ఉండేది. శంకరాచార్యులు వారు వచ్చిన తర్వాత బౌద్ధ మతాన్ని వాళ్ళను అందరినీ ఖండించిన తర్వాత క్రమేణా మతము యొక్క పరిధిలోకి వచ్చి ఈ శంకర పీఠాల యొక్క గుప్పిట్లోకి మొత్తం వెళ్ళిపోయింది, వ్యవస్థ మొత్తం వెళ్ళిపోయింది. అందువల్ల వాళ్ళు ఏమని ప్రకటించుకున్నారంటే జగద్గురువు అని ప్రకటించుకున్నారు, దిగ్విజయ్ యాత్ర అని ప్రకటించుకున్నారు. రాజుల దగ్గర, మహారాజుల దగ్గర వేల ఎకరాలు భూములు రాయించుకున్నారు. గుళ్ళు అనేకం వాళ్ళ యొక్క చేతుల్లోనే ఉంచుకున్నారు. ఆలయ వ్యవస్థ మీకు 11వ శతాబ్దం నుంచే ప్రారంభమైంది. అంత వెనుక దేవాలయాలనే లేవు. అంతా యజ్ఞ కార్యం. యజ్ఞంలోనే దేవతలందరినీ కూడా ఆవాహనం చేసి ఆహుతులు ఇస్తూ ఉండేవాళ్ళు. అంతేకాని ఈ గుళ్ళు గోపురాలు లేవు.
గుళ్ళు గోపురాలు వచ్చినప్పటి నుంచి వ్యవస్థ మొత్తం ఒక ఒక సముదాయం యొక్క గుప్పెట్లోకి వెళ్ళిపోవడం మొదలైంది. మరియు ఆదాయం అంతా వాళ్ళ యొక్క గుప్పెట్లోనే ఉంటూ ఉండేది. హుండీ ఆదాయం అంతా వాళ్ళ చేతుల్లోకే వెళ్ళిపోయేది. మిగతా సమాజం అంతా దేవుడికి సమర్పించడం, దేవుడికి సమర్పించేదేమో వాళ్ళు అనుభవించడం, ఈ విధంగా అవుతూ ఉండేసరికి క్రమేణా కుల వ్యవస్థ బాగా వేళ్ళునుకుంది, ఆలయ వ్యవస్థ బాగా వేళ్ళునుకుంది. దాంతోపాటే దేవదాసి వ్యవస్థ కూడా వచ్చేసింది. దాంతోపాటే అనేక సంకుచితమైనటువంటి వ్యవస్థలన్నీ కూడా రూపొందాయి. అందరికీ అందుబాటులో లేకుండా పోయింది. క్రిస్టియన్లకు అందరికీ బైబిల్ అందుబాటులో ఉంది, ముస్లింలకు అందరికీ ఖురాన్ అందుబాటులో ఉంది, బౌద్ధులందరికీ త్రిపిటకములు అందుబాటులో ఉన్నాయి. ఒక్క హిందూ ధర్మంలో మాత్రం ధర్మం యొక్క మూల స్వరూపమైన వేదం మాత్రం ఒక్క 2% వాళ్ళే తెలుసుకోవాలి, మిగతా వాళ్ళకు ఏది తెలియకూడదు అని చెప్తూ మతం తయారైపోయింది. అప్పటి నుంచే మతం ఒక 2% వాళ్ళ యొక్క గుప్పెట్లోకి ఎప్పుడైతే ఈ వ్యవస్థ మొత్తం తయారైపోయిందో వచ్చేసిందో మతం తయారైంది. అందుకనే నేను మొదట్లోనే చెప్పాను, మతి నుంచి వచ్చేదే మతము అని అన్నాను. తర్వాత ఇది ఇక్కడితో ఆగలేదు, ఇంకా చాలా పక్షపాతాలు జరిగాయి ఇక్కడ. 11 దేశాల్లో ఉండేటువంటి హిందూ ధర్మం కాస్త కొనారిల్లి సన్నగిల్లి ఘటితమై ప్రక్షిప్తమై తరిగిపోయి ఈ ఒక్క దేశంలో మాత్రం ఉంది. ఈ ఒక్క దేశంలో కూడా కుంటుతూ పడుతూ లేస్తూ ఉంటూ ఉంది. ఇప్పుడు హిందూ ధర్మాన్ని మనం కాపాడుకుందాము అని ఒక చైతన్యం మొదలుపెట్టారు. ఇక్కడ మీరు దయచేసి ప్రశ్నించుకోండి, అంత గొప్ప మతం అయితే ఇది, అంత విశాలమైనటువంటి భావాలు ఉండేదైతే, ఆనో భద్రాహ క్రతవోయంతు విశ్వతః ఋగ్వేద వాక్యం, లెట్ నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్, మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి వచ్చుగాక అనే ఒక గొప్ప భావంతో ఉండేదైతే, మరి ఎందుకు ఇది ఘటించింది, ఎందుకు తరిగిపోయింది? ఎంతసేపటికి మనము పరాయి మతం వాళ్ళని దూషిస్తూ ఉంటాం. మనలో ఏమైనా దోషం ఉందా, మనలో ఏమైనా స్వార్థపరాయణత్వం ఉండి ఇది ఏమైనా పాడైపోయిందా అని ఆలోచిస్తే, దయచేసి మీరు నిష్పక్షపాతంగా చూస్తే దోషం ఏదైనా ఉంటే మనలోనే ఉండే కానీ వాళ్ళల్లో కాదు. నీవు బలహీనమైపోయినప్పుడు వాళ్ళు వచ్చి నిన్ను ఓడించారు, వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారు, ఈ దేశాన్ని ఏలారు. నువ్వు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. ఈ కులాల చిచ్చు పెట్టి కులాలను ఏర్పరిచి జనులను విడదీసి వాళ్ళందరినీ కూడా వేరైపోయేసరికి బలహీనత అయిపోయింది. వచ్చి చక్కగా పరిపాలన చేశారు వాళ్ళు, మనదంతా దోచుకుపోయారు. ఒక 850 ఏళ్ల పాటు దోచుకుపోయారు వాళ్ళు. దేశం అంతా కూడా బీద దేశం అయిపోయింది. దీనికి కారణం ఏమిటంటే అంతర్గత వ్యవస్థ లోపమే కానీ బయట ఉండే శక్తుల ప్రాబల్యం వల్ల కాదు. ఒక సత్యాన్ని తెలుసుకోవాలి అంటే వాస్తవ దృష్టి చాలా అవసరము. జిడ్డు కృష్ణమూర్తి యొక్క మాట ఇది. సత్యాన్ని తెలుసుకోవాలి అంటే వాస్తవ దృష్టి ఉండాలి. అదేదో నా నేపథ్యం నుంచి నేను ఆలోచిస్తాను, నా యొక్క పక్షపాతం నుంచి నేను ఆలోచిస్తానంటే సత్యాన్ని నువ్వు కనుక్కోలేవు. అందువల్ల ఒక మంచి మాట ఏమిటంటే, కనబడేదాన్ని చూడటానికి కళ్ళు చాలు, కనబడని దాన్ని చూడటానికి వివేకం కావాలి. ఆ వివేకం అందరికీ రాదు సుమా. నీవు ఎంతో గొప్ప విద్యావంతుడివై ఉండొచ్చు, ఎంతో శాస్త్ర సంపన్నుడివై ఉండొచ్చు, కానీ పక్షపాతం నీలో కనుక చోటు చేసుకుంది అంటే వివేకం ఉదయించదు, సత్యాన్ని కనుక్కోలేవు. పచ్చకామెర్లు వచ్చిన వాడికి లోకం అంతా కూడా పచ్చగా కనపడినట్లుగా స్వార్థం, పక్షపాతము, సంకుచితత్వము మనలో తిష్ట వేసుకుని కూర్చున్నప్పుడు ఆ భావాలతోనే చూస్తాం మనం దాన్ని, లోకాన్ని అంతా కూడా. అందువల్ల
మతము ఎప్పటి నుంచి బయలుదేరింది అంటే వ్యవస్థ మొత్తము కూడా 2% ఉండే ఒక కులం యొక్క చేతుల్లోకి వచ్చేసిందో, శాస్త్రం వాళ్ళ చేతుల్లోనే ఉండిపోయిందో, ఇంకెవ్వరికి ఏమీ తెలియకుండా చేసేసారో అప్పటి నుంచే మతం వచ్చింది. అంతవరకు సనాతన ధర్మం బాగా విరాజిల్లింది. వేదం యొక్క ప్రభావం అందరికీ అందింది. ఒక సమతా బుద్ధి అనేది ఏదో రామానుజాచార్యులు వారు వచ్చిన తర్వాత ఏదో అని కాదు, ఎప్పటి నుంచో మన దేశంలో ఉంది. అది కాస్త స్వార్థపరుల యొక్క హస్తాల్లోకి వెళ్ళిపోయింది. ఈ విధంగా దేశం తయారైంది. క్యాన్సర్ మిమ్మల్ని ఎప్పుడు అటాక్ చేస్తుందంటే, ఎప్పుడు క్యాన్సర్ కణాలు ఉంటాయి, మనకు అందరికీ ఉంటాయి. కానీ మనలో రోగనిరోధక శక్తి ఉన్నప్పుడు అవి ఏం చేయలేవు. మనలో రోగనిరోధక శక్తి తగ్గిపోయినప్పుడు జీవన శైలి వల్ల, జీవన విధానం వల్ల అప్పుడు అవి అటాక్ చేస్తాయి. ఇక క్యాన్సర్ పేషెంట్ అని అంటూ ఉంటారు. అలాగే మనలో డివిజన్, విడగొట్టు పరిపాలించు అనేది ఎప్పుడైతే వచ్చేసిందో ఇక దేశం బలహీనపడింది. మేము చెప్పిందే మీరందరూ వినాలి అన్నట్లుగా తయారైంది. ఇది ఎంతో పెద్ద లోపం. ఇది విఘ్నులు తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా అదే విధంగా కొనసాగుతుంది. మతము అందరికీ అందుబాటులో ఉండి ఈ మతం ద్వారా ఏదైనా కొంచెం సంపాదించుకోగలిగితే అందరూ దాన్ని సంపాదించుకునే వాళ్ళైతే వాళ్ళకి అభిమానం ఏర్పడుతుంది. అదేమి లేకుండా ఊరంతా కూడా గణేషుని కూర్చోబెట్టి ఎవరో ఒకతన్ని తీసుకొచ్చి అతనికే డబ్బులన్నీ ఒప్పచెప్పేసి అతనే మంత్రాలు చదివి మిగతా వాళ్ళందరూ వేడుక చూస్తూ ఉంటే ఏ మతం ఇది? ఎవరి పార్టిసిపేషన్ ఏముంది చెప్పండి? నిష్పక్షపాతంగా ఆలోచించండి. అందరి యొక్క పార్టిసిపేషన్ ఈ మతంలో ఉందా అంటే లేదు. ఇంకా మతి నుంచి వచ్చిందే ఆ స్వార్థ మతము అని తెలుసుకోవాలి అని విజ్ఞప్తితో చెప్తాను. అయితే స్వామి, ఆలయ వ్యవస్థ సనాతనంగా ఉంది అని మనం అంటూ ఉంటారు. ఇప్పుడు శ్రీరామచంద్రుడు వాళ్ళు కూడా ఇప్పుడు శ్రీశైల క్షేత్రాన్ని దర్శనం చేశారని, భద్రాచలం ప్రాంతం రాముడి కాలం ద్వారానే ఏర్పడిందని, ఇట్లాంటివన్నీ మనకి ఉంటాయి. ఒక టెంపుల్ ఆలయ చరిత్రలోకి వెళ్ళినప్పుడు ఆ ఆలయంలో ఉంటుంది. అలాగే మనకి నైమిషారణ్యం మీరు వెళ్ళారు, సత్యనారాయణ స్వామి వ్రతం కానివ్వండి, ఏ వ్రతం చూసినా సుత మహాముని సౌనకాది మహామునులందరికీ చెప్పానని విషయాలు ఉంటాయి. సో అట్లాంటి విషయాలు ఉన్నప్పుడు అవన్నీ ఎప్పటి నుంచో సనాతనంగానే ఉన్నాయా, మధ్యలో నుంచి వచ్చాయా? ప్రక్షిప్త నైమిషారణ్యం, అక్కడ టోపోగ్రఫీని గమనించండి. అంటే టోపోగ్రఫీ అంటే భూ ఉపరితల వాతావరణం, పరిసరాలు అన్నీ గమనించండి. చక్రతీర్థం ఉంది. విష్ణువు యొక్క మహాచక్రం అక్కడ పడటం వల్ల అక్కడ చక్రతీర్థం ఏర్పడింది అని అంటూ ఉంటారు. సో ఇది ఒక చరిత్ర, పురాణం అనుకుందాం. కానీ అక్కడ మీరు టోపోగ్రఫీ గమనిస్తే తూర్పు వైపు, దక్షిణం వైపు, ఉత్తరం వైపు అంతా ఎత్తుగా ఉంటుంది. ఒక్క ఉత్తరం వైపే కొంచెం సమతలంగా ఉండేది. కనుక ఎత్తైన ప్రదేశంలో ఉండే నీరు తగ్గుకొస్తుంది. అక్కడ రౌండ్గా తయారయ్యి ఒక తీర్థంలాగా ఏర్పరిచి దానికి చక్ర తీర్థం అని పేరు పెట్టారు. ఎత్తైన ప్రదేశం నుంచి నీళ్ళు వస్తాయి కాబట్టి. ఇది వాస్తవ దృష్టి. ఇది మీరు అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. దానికి ఒక కల్పన చేసి సర్కిల్ రౌండ్ అవుతూ ఉంటుంది. కల్పన చేసి ఇది విష్ణువు యొక్క చక్రం ఇక్కడ పడటం వల్ల ఇది తయారైంది అని అంటారు. భద్రాచల రామదాసు స్వామీజీ ఆలయం, అది భద్రాచల రామదాసు నిర్మించింది. అంతా ఒక 300-400 ఏళ్ల నుంచి, అంతే, అంతకంటే వెనుక కాదు. ఏ ఆలయమైనా 10-11 శతాబ్దాల తర్వాత ప్రారంభమైనవే కానీ అంతకంటే వెనుక కాదు. అంతెందుకు, కలవు వెంకటనాయక అని మీరు వాస్తవ రికార్డ్స్ చూడండి. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఎవరు కట్టింది అని వాస్తవ రికార్డ్స్ చూడండి మీరు.
శ్రీకృష్ణదేవరాయల వారు నిర్మాణం చేశారు. ఎప్పుడు 15వ శతాబ్దంలో, ఇంకా చెప్పాలంటే 16వ శతాబ్దంలో. సో అంతకంటే వెనుక ఏమీ కాదు. నా యొక్క మాటలను కొంతమంది ఖండించచ్చేమో, కానీ వాళ్ళు నిష్పక్షపాతంగా రికార్డ్స్ చూసి మాట్లాడితే వాళ్ళకు తెలుస్తుంది. మనము భావోద్వేగంతో అంటే ఎమోషనల్గా అటాచ్ అయ్యుండి ఎన్నెన్నో మాట్లాడచ్చు, మీకు ఇష్టం లేనిది ఖండించవచ్చు, కానీ అది పద్ధతి కాదు. మనం నిష్పక్షపాతంగా ఆలోచించాలి. వాస్తవాలు అప్పుడే వెలుగు చూసేది, అదే సత్యదృష్టి అనేది చదువుకున్న వాళ్ళు చేసేటువంటి పని అది. కాబట్టి ఎమోషనల్గా మనం కనెక్ట్ అయ్యి ఒకదాన్ని ఖండించటము, మండన చేయటం అంటే సమర్పించటం, అది పద్ధతి కాదు. ఇక ఏ క్షేత్రమైనా సరే వాటి అన్నింటిలోనూ ప్రాచీనమైనటువంటి వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి, కల్పితాలు ఎంతవరకు ఉన్నాయని చూస్తే చాలా కల్పితాలు ఉన్నాయి. నైమిషారణ్యంలో సత్యనారాయణ స్వామి వ్రతం అనేది అసలు ఆధారమే లేదు. అక్కడ వెళ్ళే ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలి, పుణ్యం పొందాలనే కోరిక ఉండటం వల్ల సత్యనారాయణ స్వామి వ్రతాలు అనేవి ప్రారంభమైనాయి. అంత వెనుక అది ఏమి లేవు అక్కడ. సో అక్కడ సూత్ గద్ది అని ఉంది. సూత మహర్షి శౌనకాది మహర్షులకు పురాణాలు బోధించాడు అనే దృష్టితో అక్కడ సూత గద్ది అనేది ఉంది. కనుక అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసినట్టుగా ఎక్కడ ఆధారాలు ఏమీ లేవు. ఇవి ఏమైనా ఆధారాలు ఉన్నా కానీ అవి నిరాధారమైన ఆధారాలే కానీ చారిత్రకమైనటువంటి ఆధారాలు కాదు అవి. ఇప్పుడు మనకి జ్ఞాన సిద్ధి అంటారు. అలా జ్ఞానంలో సిద్ధత్వం ఎప్పుడు వస్తుంది? అలాగే మనకి సిద్ధితో కూడినటువంటి బుద్ధి కావాలి అంటుంటారు. సిద్ధితో కూడిన బుద్ధి, వివేకము, విచక్షణ, జ్ఞానం, వీటి యొక్క ఇది లింక్ అనేది ఎలా ఉంటుంది? జ్ఞానానికి, విచారణకి, వివేకానికి, విచక్షణకి, సిద్ధికి వీటికి ఏమన్నా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా? సిద్ధి అంటే సిద్ధించటం, ప్రాప్తించటం, నెరవేరటం అంటారు. జ్ఞానే పరిసమాప్యతే భగవద్గీత వాక్యం ఇది. జ్ఞానం అంటే డెఫినేషన్ ఏమిటి? అభేద దర్శనం జ్ఞానం. ధ్యానం అంటే నిర్విషయం మనః అని పతంజలి మహర్షి అంటున్నారు. జ్ఞానం అంటే అభేద దర్శనం జ్ఞానం. ఇది డెఫినేషన్. అన్ని భేదాలను సమసిపోయి ఒకే ఒక అఖండ దృష్టి, అనంత దృష్టి, ఏకత్వ దృష్టి, అభేద దృష్టి ఏర్పడుతుందో అది జ్ఞానము అన్నారు. ఇది సిద్ధి, ఇది జ్ఞానసిద్ధి. సో దీనికి మనము ఏదైనా జపసాధన చేస్తే అది సాకార జపమైతే ఒక దేవుడి గురించి జపం చేస్తాము, నిరాకార జపం అయితే సోహం శివోహం అని అంటూ ఇత్యాది నిరాకార మంత్రాలు, నిర్గుణ మంత్రాలు, సన్యాస మంత్రాలు ఉన్నాయి, అవి సాధన చేస్తాం. ఇక వేదాంత విచారణ చేసినప్పుడు పూర్తిగా ఆత్మ పరమాత్మల యొక్క విచారణ చేసినప్పుడు అది పూర్తిగా ఏకత్వాన్ని తీసుకొస్తుంది. భేద దృష్టిని, మనుషులను విడదీయటం అనేది చూసినప్పుడు అది మతం యొక్క పరిధిలో ఉంటుంది. మరియు అనేక మంది దేవతలను కనుక్కుంటారు ఈ మతంలో. ఆధ్యాత్మికంలో ఏకం సత్, సత్యం ఒకటే, అది పరమాత్మ స్వరూపం. ఎక్కడుంది? అది నీలోనే ఉంది, నీ స్వరూపంగా ఉంది. అందుకనే ప్రతి ఒక్కరూ తనను తాను చూపించుకొని ఏమంటారు? తనను తాను చూపించుకొని ఏమంటారు? నేను అంటారు. నేను అంటారు. ఆ నేను అనేది ఒక్కటే. అందరిలోనూ, స్త్రీలోనూ కానీ, పురుషుల్లో కానీ, ఆరోగ్యవంతుల్లో కానీ, అనారోగ్యవంతుల్లో కానీ, చదువుకున్న వాళ్ళలో కానీ, చదువు లేనటువంటి వాళ్ళలో కానీ, ఈ దేశస్థుడు కానీ, విదేశస్థుడు కానీ, ఎవ్వరైనా కానీ, చిన్న పిల్లవాడు కానీ, పండు ముసలివాడు కానీ తను చూపించుకొని నేను అంటాడు. ఆ నేనే పరమాత్మ స్వరూపం. దాన్ని తెలుసుకోవటమే మానవ జీవిత లక్ష్యం. అది తెలుసుకోవటమే జీవిత సిద్ధి లేదా జ్ఞాన సిద్ధి. దీనికి మనం తెలుసుకున్నా కానీ అక్కడ నిలబడదు మనస్సు, మళ్ళా శరీరం దృష్టికి వచ్చేస్తుంది, ఈ లెవెల్కి దిగిపోతుంది.
దాన్ని మరలా మరలా నెమరు వేయాలి. శ్రవణ మనన నిధిధ్యాసన చేయాలి. ఆ జ్ఞానంలో నిలిచిపోవాలి. సూక్ష్మత్వం వస్తుంది. అప్పుడు ఆ సూక్ష్మత్వం వచ్చినప్పుడు అతడు ఆ సిద్ధిని పొందినట్టుగా అవుతుంది. అతను ఇహపర లేదా తన పర అనేటువంటి భేదాలను అతను చూడడు, ఆ సాధకుడు కానీ ఆమె కానీ ఎవరైనా కానీ. కనుక ఈ జ్ఞానసిద్ధి అనేది జీవితకాల సాధన. అదేదో 10 ఏళ్ళు 12 ఏళ్ళు చేశానని కాదు. అందుకని నైమిషారణ్యంలో నేనేమన్నానంటే సాధనా సప్తాహంలో సప్తాహం అయిపోయింది కానీ సాధన మాత్రం జీవితం అంతా కొనసాగాలి అని చెప్పాను. సాధన ఎప్పుడు జీవితం అంతా కొనసాగాలి. సో జ్ఞానసిద్ధి కూడా వస్తుంది, కలుగుతుంది. ఎందుకంటే శాస్త్రాలు చెప్తున్నాయి, మహాత్ముల యొక్క జీవితాలు మనకు నిర్వచిస్తూ ఉన్నాయి. కనుక మనం కూడా జ్ఞానే పరిసమాప్యతే అని కృష్ణ పరమాత్మ అన్నట్టుగా ఏ సాధన అయినా కానీ చివరికి అభేద దృష్టికి, అభేద దర్శనానికి వెళ్ళాలి. అంతా ఒక్కటే స్వరూపం. నదులు ఎన్ని ప్రవహించినా కానీ చివరికి చేరుకునేది ఒక్క సముద్రానికే. ఆ విధమైనటువంటి అనుభూతికి చేరుకోవాలి మనము. అదే జ్ఞానసిద్ధి. చాలా సంతోషం స్వామీజీ. అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, అద్భుతమైన విషయాల్ని మాతో పంచుకున్నందుకు, మా స్టూడియోకి వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ధన్యవాదాలు. ఇప్పటి వరకు మనం అద్భుతమైనటువంటి విషయాల్ని, జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాం. మరొక్కసారి మరొక్క విశిష్టతతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.